టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి తన అవసరం లేదని భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. అందుకే త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ని కలిసి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తాను అని ఆయన తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అసలు ఈ రాజీనామా గల కారణము ఏమై ఉండొచ్చు? అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటారు? ఆనంద్, ఆ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు దేవినేని కేశినేని ఎవరైతే నాని ఉన్నారో ఈయనకైతే తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో జలక్కిచ్చిందని చెప్పాలా. ఈ నేపథ్యంలో తీసుకున్నట్లయితే ఇక ఏదైతే కేశినేని నాని వీరికైతే ఎటువంటి కార్యక్రమాల్లో కానీ రేపు జరగబోయే ఆ తిరువురులో జరగబోయే బహిరంగ సభ కార్యక్రమంలో ఎటువంటి ఈయన ప్రభావం కానీ ఏమీ ఉండటానికి వెళ్ళలేదు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ టికెట్ కూడా మీకు కేటాయించట్లేదు. ఇప్పటికైతే తేటతలం అయితే చేసేసిన విషయం అయితే మనకు తెలిసిందే. ఈ నేపథ్యం తీసుకుంటే నిన్న విజయవాడలో ఉన్నటువంటి కేశినేని అనుచరులందరితో కూడా విజయవాడలో అయితే ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అయిన తర్వాత అయితే ఏదైతే ఆ చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను, ఎవరికైతే టికెట్ ఇస్తారో వారికి అనుకూలంగా పనిచేస్తానని చెప్పిన విషయం కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు చూసుకుంటే ట్విట్టర్ వేదికగా అయితే క్లియర్ గా చెప్పారు, ఏదైతే తెలుగుదేశం పార్టీ నన్ను వద్దనుకుంటుంది, నా అవసరం పార్టీకి లేదు అని అనుకున్నప్పుడు ఆ పార్టీలో ఇమ్మడటం కూడా మంచి భావ్యం కాదని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ రోజే ఢిల్లీ వెళ్లి ఏదైతే స్పీకర్ ఫార్మెట్ లో తన రాజీనామాను సమర్పించేసి ఇటు పార్లమెంట్ కి కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ రాజీనామాను సమర్పించబోతున్నానని చెప్పేసి స్పష్టంగా చెప్పేశారు. తన భవిష్యత్ కార్యాచరణ ఫిబ్రవరి మొదటి వారంలో తను ప్రకటిస్తానని, తను ఇండిపెండెంట్ గా పోటీ చేయటమా లేకపోతే తను ఏదైనా వేరే పార్టీ నుంచి పొలిటికల్ పార్టీ నుంచి పోటీ చేయటం అనే విషయాన్ని మాత్రం నేను నా అనుచరులందరితో కూడా కూర్చొని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పి కూడా స్పష్టమైతే చేసేసినట్టు తెలుస్తుంది. కానీ కేసీఆర్ నాని ఇప్పటికైతే సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రాలు జరిగినట్లు, వైఎస్ఆర్సీపీతో మంత్రాలు అయితే జరిగినట్లయితే మనకి సంపూర్ణ సమాచారం అవుతుంది. ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కేసీఆర్ నాని విజయవాడలో తీసుకొని విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ కేటాయించి, అదే ఇప్పుడు ప్రస్తుతం తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దేవినేని అవినాష్ ని విజయవాడ పార్లమెంటరీ టికెట్ కేటాయించాలని యోచిస్తున్నట్లు కూడా ప్రధానంగా మనకు వినిపిస్తున్నట్లు మాట్లాడాలి. థ్యాంక్ యూ కృష్ణ.